దేవునికి వందనాలు, స్తోత్రాలు. కుడి వచ్చిన సంఘపడినందరికీ చక్కన వర్తమానం అందించిన దేవుడి దాసునికి దేవుడి దీవించిన కాక. అలాగా వైజాగ్ నుంచి వచ్చిన ప్రియ సహోదరి తన పిల్లలకి ప్రత్యేక వందనాలు. అలాగా క్రాంతి గారు జ్యోతి తన పిల్లలకి కూడా ప్రత్యేక వందనాలు. ఈరోజు మన మధ్యలో వారి ఆరాధనలు వారు పొందడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. స్తోత్రం. విడిచిన 3 దినములు దేవుడి సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఉపవాస ప్రార్థన చాలా మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. చాలా మంది ఫోన్లు చేసి నాతో మాట్లాడారు, అయ్యా ప్రార్థన చేయండి, 3 దినములు ఉండడానికి దేవుడు సహాయం చేశారు. చాలా ఆరాధన బాగా జరిగింది, మంచి వాక్యం జరిగింది అని చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఈ 5, 6, 7, 8 జైపూర్లు మీటింగ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవాడు వెళ్ళొచ్చు. ఇక్కడ ట్రైన్ ఉంది, ట్రైన్కి వెళ్ళొచ్చండి. 2వ 14, 15, 14 తారీఖు ఆర్కూరు మీటింగ్ ఉంది. 15 తారీఖు మన రెబెక్కా గారి ఇంటికి ప్రేయర్ ఉంది. సంఘపడినంతా వెళ్ళాలి. 15 తారీఖు మర్చిపోకూడదు, మళ్ళీ చెప్పడానికి కుదరదు. 15 తారీఖు రెబెక్కా ఇంటిలో ప్రేయర్ ఉంది. మీరందరూ మన కలంబరములు వచ్చి మన సంఘపడి చాలా మంది సంఘపడి వెళ్తున్నారు. మీరు కూడా వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండండి, మర్చిపోకూడదండి. దేవునికి స్వతరం. 6, 7, 8 జైపూర్లు మీటింగ్ ఉందని మీటింగ్కి వెళ్ళడానికి దేవుడి వల్ల ఎవరెవరు వెళ్తారో సిద్ధంగా ఉండండి. దేవుడు మీకు అందరికీ దీవించగాక. స్వతం చెప్పండి. 3 దినాల ఉపవాస ప్రార్థన మన పిల్లలు చాలా ప్రయాసపడారు. మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీరు విధంగా కష్టపడేది, వంట చేసారు, బయట దేవుడికి పిల్లలు మీరే వంట చేశారు. చిన్నదానికి కృష్ణగారికి అలాగే మన సోదరులందరికీ బట్టి చెప్పడానికి తీసుకుంటే వారికి అందరికీ దేవుడు దీవించగాక. దేవునికి సోదరు రాబో దినములు దేవుడు పెద్ద మీటింగ్ పెట్టడానికి ఆశ ఉంది. ప్రార్థించండి. దేవుడు మన తోడుగా ఉంటే అన్ని కార్యాలు బాగా జరిగింది. నేను ఎక్కువ సమయం ఆగినప్పుడు 15 నిమిషాలు మాత్రం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18, 19 వాక్యము చదివి దాని నుండి కొన్ని మాటలు చెప్పి పట్టణం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఆయన ద్వారానే మనము ఉభయములు ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఎఫెసీ పుస్తకం మీకు అందరికీ తెలుసని అనుకున్నారు. నాకు చాలా ఇష్టమైన పుస్తకము. నేను బైబిల్ స్టడీ చేసినది నాకు చాలా ఇష్టమైన పుస్తకం ఎఫెసీ పుస్తకము. 1వ అధ్యాయము మీరు చదివితే 7 విధములున్న ఆశీర్వాదం రాయబడింది. 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 7 విధములున్న శాపం. ఇదని చెప్పడానికి సమయం తీసుకోవడం లేదు. 3వ అధ్యాయంలో 7 విధములుగా ఆత్మీయ అభివృద్ధి విషయంలో తీసుకున్నాడు. స్తోత్రం. 4వ అధ్యాయంలో సంఘానికి 7 స్తంభం, పిల్లర్. 5వ అధ్యాయం ఆత్మ నింపబడిన వాళ్ళు 7 అనుభవం. 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనకి 7 ఆయుధాలు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18, 19 వాక్యం చదివినప్పుడు ఆ 18 వాక్యములు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 3 విషయాలు రాయబడింది. ఒకటి ఆయన తండ్రి, ఆయన అని పదానికి అర్థం యేసయ్య. యేసయ్య వలన మనకి ఎక్కడికి తండ్రి దగ్గరికి ప్రవేశం ఉంది. 2వది పరిశుద్ధాత్మ వలన మనకి తండ్రి దగ్గరికి ప్రవేశం. 3 తండ్రి దగ్గరికి మనకి ప్రవేశం జరిగింది. 3 ప్రవేశం. ఎందుకంటే చెప్పంటే అది 19 వాక్యములు. నీ అది అర్థం అవుతుంది. 19 వాక్యం. కాబట్టి
మీరుట పరదేశులుగా ఉండక పరిశుద్ధులు ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారునై ఉన్నారు. నాకు నచ్చింది. దేవుడు ఇల్లు వారు. ఎఫెసీ పత్రికలో సంఘములకి 7 పేరు ఉంది. అదని చెప్పడానికి నేను తీసుకున్నాను. 1వ అధ్యాయంలో సంఘములకి పేరు చెప్పబడింది ఏమంటే ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్. యేసయ్య శరీరం, దేవుని సంఘం. 3 విధములుగా శరీరం ఉంది అని నేను చెప్పలేదు. 2వ అధ్యాయంలో వచ్చినప్పుడు 2వ అధ్యాయంలో సంఘం చెప్పినది ఏమంటే దేవుని మందిరము లేకపోతే దేవుని ఆలయం అని చెప్పబడింది. ఆలయం అని చెప్పింది ఇది కాదు. నేను కొన్ని చర్చిలు ఇనాగర్షణ కోసం వెళ్ళినప్పుడు వారు ఏం చెప్తున్నారంటే తెలుసా, ఈ ఆలయము దేవుని ప్రార్థన ఇటుకలు ప్రార్థన చేస్తాను. బైబిల్ తెలియలేకపోతే బైబిల్ స్కూల్ పోయి ఇది ఆలయమా? ఇటుకలో కూర్చున్నదే ఆలయం అంటే మనమే ఆలయం. పాస్టర్కి కొందరికి ఇప్పుడు కూడా బైబిల్ ఏం చేయలేదు, తల ఏదో తోక ఏదో ఇప్పుడు కూడా తెలియదు. నీ పాత నిబంధన పట్టుకొని కొత్త నిబంధన కొట్టద్దు. ఎందుకంటే పాత నిబంధన ఆలయం వద్దు వేరే, అది కట్టబడింది. ఇప్పుడు కొత్త నిబంధన ఆలయం మనమే. ఇప్పుడు ఆలయం అని పిలవబడింది మనమే. దేవుని బిడ్డలే దేవునికి అని చెప్పినప్పటికీ ఆలయం అంటే దేవుని సంఘము అని చెప్పండి. ఈ ఆలయం కాదు, ఇది ఆలయం కాదు, ఇది ఒక ఇల్లు. కైపడి హస్తనిర్మితమైన మందిరం దేవుడు ఏం చేయదు. అప్పుడు నివసించిన ఈ మందిరం ఓకే అక్కడ కృష్ణకి పోవాలంటే దేవుడికి స్వతం. దేవుడు ఇక్కడ రాయబడిన కుటుంబం సంఘం దేవునికి ఎంతమంది అర్థమవుతున్న ఆరాధనకి వచ్చిన వారందరూ ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. ఎంతమందిలో తెలియదు, ఎంతమందిగా భావన ఏంటో తెలియదు, కొంతమందిగా ఏం తెలియదు. ఈ సంఘములకి నీకు సంఘంతో నీకేముంది, ఒక కట్టుబాటు ఏముంది, కుటుంబంతో కొందరికి తెలియదు. సొంత కుటుంబం చూసిన వాడే సంఘములైనా కుటుంబం చూసుకున్నారు. నీకు కుటుంబంతో ఏముంది, కట్టుబాటు ఉంది. కొందరికి అది అర్థం అవ్వలేదు. దేవునికి స్వాగతం. దాన్ని బట్టి పౌలు గారు చెప్పిన మాట ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం చదివినప్పుడు భూమి మీద ఉన్న ఈ కుటుంబంలో 2 చోట్ల, ఒకటి 2 పరలోకములు ఉన్నవారంటే ఎవరు? మారుమనసు పొంది రక్షణ పొంది యేసయ్యను మరణించిన వాడు పరలోకములుగా కుటుంబం. ఇది కొందరు కుటుంబం ఎక్కడ ఉన్నారు? మనం దేవుని ఈ 2 కుటుంబం దేవునికి స్వాగతం. చెప్పుకొని వచ్చినట్టు సంఘం దేవుని కుటుంబం. అది కాబట్టి 1-2 అధ్యాయం చదివినప్పుడు ఆదాము అవ్వ ఒక కుటుంబం ఉండేది. కానీ ఈ అవ్వ ఎవరితో ఎక్కువ మాట్లాడారు? అప్పుడు ఈయన ఎక్కడ వెళ్ళిపోయారు? ఆదాము ఎక్కడికి వెళ్ళాడు? అవ్వ సర్పంతో మాట్లాడారు. ఆదాము ఎక్కడికి వెళ్ళాడు? నీ భర్త ఒకరితో కలగలగల మాట్లాడితే నీ ఏం చేస్తున్నారు? ఎదుర్కోవాలి కదా. ఉన్నానండి అలా మాట్లాడుతున్నాం. మనకేంటి మాట్లాడుతున్న వరకు ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం కలిగింది. నేను చెప్పిన మాట కొందరు ఏంటంటే ఈ కలగలగల మాట్లాడుతున్న భర్త నీ భర్తగా ఉండే ఏం చెప్పాలి? నోరు కూయమని చెప్పాలి. చెప్పలేదు కాబట్టి ఈ బాధ ఏంటి? ఎవరు ఆదమానాడు ఒక మాట చెప్పిన ఏడుగా సాతాను కూడా ఆటోమేటిక్ వెళ్ళిపోతాడు. కొన్ని భర్తగా కాదు వాడు మగవాళ్ళని చెప్తేనే బాగా మంచిది. కుటుంబం ఉంటే కుటుంబంలో నాదుడు
ఉన్నాడు. ఎంతమందికి అర్థమైందని తెలుసు. కొన్ని కుటుంబాలకు ఏం లేదు, నాదుడు లేడు. నాదుడు లేదు కాబట్టి ఏమవుతున్నారు? వచ్చిన వాళ్ళందరూ నాదుడే. ఇంటికి నీ కుటుంబానికి స్త్రీకి తల ఎవరు? పురుషుడు. పురుషుడే స్త్రీ అవ్వకూడదు, పురుషుడేమకూడదు, స్త్రీ పాత్ర వహించుకోకూడదు. కొందరు అడగబోతున్నారండి మాట. నీకున్న బాధ్యత నీకు తెలుసా? సంఘానికి ఒక బిడ్డనికున్న బాధ్యత కట్టుబట్టదని. అదే విధంగా నీ ఇంటికున్న బాధ్యత నీ తెలియదు. అన్నీ అడుగుతుంది, అది జరుపుకుంటున్నది అడుగుతున్నా, ఏం చేస్తాను నాకు తెలియదు. సత్యం అర్థం కాదు. నా పాప పుట్టినరోజు చెప్తున్నాడు, ఒకటి నాకు తెలియదు అని చూసుకోమని చెప్తాను. ఇదంతా నాకు తెలియదు, కానీ వీడికి ఏం తింటున్నారంటే అది నాకు తెలుసు. ఏ వారికి ఎక్కువ నచ్చింది అది నాకు తెలుసు. ఇదన్నీ నాకు తెలుసు. వారికి కావలసిన ఆ శరీరం కోసం కావలసిన అన్ని నాకు తెలుసు. కానీ పుట్టినరోజు ఎప్పుడన్నా అడుగుతున్నాను, నా పుట్టినరోజు నాకు తెలియదు. అది నేను చూడకుండా చెప్పడానికి నేను చెప్పిన కుటుంబం అయితే కుటుంబంలో ఏముంది? నాదుడున్నాడు. ఇంటికి ఒక తండ్రి ఉండినట్టుగా సంఘానికి ఒక తండ్రి ఉంది. ఈ కుటుంబం గురించి కొందరికి ఏం చేయలేదు. ఈ పిల్లల కన్నుదే కుటుంబం అని అనుకుంటారు. నేను చెప్పినది కొంచెం శరీరం పిల్లలు కనేసి జీవించేదే కుటుంబం అనుకుంటున్నారు కొందరు. అది కాదండి కుటుంబం. ఆ కుటుంబం గురించి నీకొక లేదు, బాధ్యత లేదు. ఆ పిల్లల గురించి పిల్లల జీవితం గురించి నీకేం తెలియదు. అది కాదు ఆ కుటుంబం. అది నీకు రావాలంటే సంఘంతో కట్టుబడి సోదరుడు కలిగిన విషయం ఉన్నది. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇక్కడ సంఘం ఇక్కడ కూడి వచ్చిన మనం అందరూ ఒక కొందరు నా దగ్గరికి రాదు, 2 అడుగులు దూరంగా నిలబడి మాట్లాడుతున్నాయి. తప్పిపోయి ఉన్నారేమో. ఎందుకని అదే నీ మనసుతో కలిగితే మాత్రం విడుదల కలుగుతుంది. కొందరు తల్లిదండ్రులు భాష దగ్గరికి పిల్లలకు పంపించలేదు కాబట్టి పిల్లలు ఏమవుతున్నారు? సాతానుతో ఆట కూడాలు కట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడాలు చుట్టుపక్కల ఏమాదండి కాపురం చేసేవాడు. మీరు కూడా సంఘం కాపాడుకొని మీకేముండాలి? అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియదు. ఎదినప్పుడు ఈ సామానం ఉంది కదా, ఇది మొత్తం నాకు తెలియదు. ఫోన్ చేయడానికి తెలుసు, ఫోన్ పే కూడా చేయడానికి నాకు తెలియదు. ఇది నేను ఈ అతిథితో చేయాలంట. ఇప్పుడు కూడా ఇది నేను మొబైల్ లెక్క నంబర్ రాసేయడానికి కూడా నాకు తెలియదు. నా పని ఇది కాదు. ఫోన్ వచ్చడం మాట్లాడడం, ఫోన్ చేయడం అంతే. వేరే పని ఏదో నాకు తెలియదు. నాకు తెలిసింది ఇది ఒకటి, ఇది చెప్పడం, ఇది నేర్పడం, చెప్పడం. నా జీవితంలో అది ఎక్కువ సమయం బయటతో సంబంధం. వారానికి 6 రోజులు బయట స్టడీ ప్రసంగం ఉంది. దాన్ని బట్టి ప్రయాసపడుతున్నారు. దాని తోడుగా నా కుటుంబం గురించి నాకు తెలుసు. నా ఇంటికి ఒక నెలకి 3 కేజీ చీని కావాలి, 3 లీటర్లు ఆయిల్ కావాలి. నేను మన మాత్రం ఉండే 25 కేజీ లెక్కనే కరెక్ట్గా చెప్తాను. ఎంత ఇది ఎక్కువ ఖర్చు అయితే నేను పెడుతుంది. నీ భర్త అయితే నీకు ఇది తెలుసా? బియ్యం కూడా ఎంత కేజీ ఉందో నీకు తెలియదు. 26 కేజీలు. నీ భర్తగా ఉండి నీ ఏంటి లాభం? నీ భర్తగా ఉంటే నీ కుటుంబ బాధ్యత తీసుకో, పిల్లల బాధ్యత తీసుకో. అదే విధంగా
బాధ్యత. ప్రార్థన పట్టించే డోలి పాస్తా ఎవరు? అప్పుడు మీరేం చేయాలి? ఉపవాసం చేయాలి, ఉపవాసం చేయాలి, ప్రార్థనకి రావాలి. ఉపవాసం లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన లైఫ్ చేయబడి నీ జీవిత సక్సెస్ అవ్వాలి. ప్రసంగం కాదు జీవితం. ప్రసంగించడానికి రెండు ముక్క తెలిసే అట్లాంటి జీవితం జీవించాలంటే ప్రార్థన లైఫ్. ప్రార్థన లైఫ్ లేకపోతే నీ జీవితం ప్రార్థన లైఫ్ ఎవరైనా విశ్వాసి ప్రార్థన లైఫ్ లేని వాడు ఉంటే అది సరైన వాడు కాదు. అది అద్భుతం కాదు, అది నీ ప్రార్థన లైఫ్ అరగంటలైనా కూడా నీ ఇంటి నీ కుటుంబం నీ వ్యక్తిపరంగా నీ ప్రార్థన చేయాలి. పాస్టర్ అది కాదు, పాస్టర్ అయితే 2 గంటలు చేయాలి. విశ్వాసి అయితే దాదాపు చేయాలి, అరగంటలు ప్రార్థన చేయాలి. చేయలేకపోతే ఎనకరించిన పిల్లలు కదా నిన్ను కోరుతూ అడుగుతుంది. నీ ముసలి నీ ప్రార్థన చేయకుండా అప్పుడు తల వంచిన కంటే ఇప్పుడు తల వంచిన చెప్పాలి. నీ చేయవలసి నీరే చేసినారంటే పాస్టర్ అన్ని చెప్తున్నారంటే అది పై విషయం చూడాలి తప్ప నాకేది కింద విషయాలు మనం చూసుకునేది లేదు. ఇవన్నీ నాకు తెలియదు. నీ డబ్బులు ఖర్చు చేయడము ఇదన్నీ నా పని కాదు. తర్వాత మీ నన్ను ఆయా డబ్బులు రేయడానికి ఏమన్నారా అని అడగడానికి నీ డబ్బులు అన్ని నీ చేస్తారు. నీ చేయండి, మీరు వాక్య ప్రజలు మాత్రం చేశారు. ఇవన్నీ చూసి మీరు చేయాలి, చేసుకోవాలి, బాధ్యత కలిగి చేసుకోవాలి. బాధ్యత లేదా? ఆదివారం వచ్చి ఓటేకి దిగినట్టుగా ఓటేకినప్పుడు ఎక్కడికెళ్తారు రాయడా ఎంత 20 ఇచ్చు కొందరికి అలాగే బాధ్యత. ఆ డ్రైవర్తో ఎవరికి పాసింజర్ డ్రైవర్తో అని చెప్పి కొందరు అలా ఉన్నారు. చర్చ్ వచ్చిన పాస్టర్తోని వచ్చారు కూర్చొని చెప్పడం డబ్బు పైసా పట్టించాడు. నీ డబ్బు నాకు వద్దు, నీ కావాలి. అందరికి డబ్బు కావాలి, నాకు నీ కావాలి. దేవుడికి జోడి పట్ల అడిగి ఎవరి దగ్గర డబ్బు తీసుకుంటున్నాను. నేను అడిగిన వాళ్ళ దగ్గరికి అడిగి డబ్బు తీసుకున్నాను. నేను చెప్పినదంటే మీకు నాకు ఒక అనుబంధం. మీకేదో ప్రాబ్లం రహస్యంగా చెప్పండి, ప్రార్థన చేస్తాను. ఇక్కడ కూతురు ప్రతి బిడ్డల పేరు నాకు తెలుసు. పాల్గొన్న ప్రార్థన చేసి ఉంటున్న చెప్పడం కథ కాదు. మీ ప్రతి బిడ్డల పేరు నాకు తెలుసు. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. నేను నాకు షుగర్ ఉంది, నార్మల్గా ఉంది. 3 రోజులు నేను ఉపవాసం చేసింది. మెడిసిన్ ఆపేది. నేను మెడిసిన్ ఆపే ఉపవాసం చేసినప్పుడు ఇంకా 50 కేజీ 60 కేజీలు తిరుగుతున్నాడు. మీకెందుకు కూడా ఉపవాసం చేయట్లేదు? షుగర్ రావాలి. పని చేసే పని చేయాలి, ఉపవాసం చేసే పని చచ్చిపోను. చచ్చిపోక ప్రార్థన ఇస్తే లేకపోతే ఉపవాసం చేయడం కూడా మీకోసం, మీ పిల్లల కొరకు, సంఘ కొరకు, ఒక సంఘం 365 రోజులు
బియ్యం తిరిగితే దానికి ఇంటిని చెయ్యదు మొత్తం 10 రూపాయలకు కొనిచ్చి తినడం. ఇది సరైన కుటుంబం కాదు. నేను సొంత కుటుంబం చెయ్యించి మారండి. నాకు చెప్పిన మాట సంఘంతోని సంఘ బిడ్డలు భాష దగ్గరికి రా. భాష దగ్గరికి వస్తే నీ జీవితం నీకు ఆశీర్వాదం పడతాయి. ఎందుకంటే నీ ప్రోగ్రాం ప్రార్థన చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇది ఒప్పుకుంటున్నారు. మనకు కొడుకు సీరియస్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి ఇక్కడికి వెళ్ళినప్పుడు స్క్రీన్ వోల్టేజ్ చేత 3 సార్లు ఎక్కువ బ్లడ్ వచ్చింది. చెవిలోని ముక్కులు బ్లడ్ వచ్చింది. ఇంక ఛాన్స్ లేదని చెప్పారు. నేను నా భార్య అప్పుడు నుండి ప్రార్థన చేయడం వల్ల 5 వరకు ప్రార్థన చేశాను. డాక్టర్ కూడా ఆశలేని చెప్పిన స్థలంలో రోగాలు జబ్బులంతా పైకి వస్తారు. డబ్బు తీసుకొని రావడం అక్కర్లేదండి. భాస్కర్ ఇంటికి వచ్చింది అయ్యగారితో మాట్లాడండి. సుందరం దూరంగా ఉన్న కొండ అందంగానే ఉంటది. చాలా మంది సీక్రెట్ నాకు తెలిసి అది చెప్పడానికి కూడా కాదు. నేను ఎందుకని చెప్పతున్నానంటే కొందరు విశ్వాసం దగ్గరికి అది మారింది. కుటుంబంలో ఏమవుతుంది? తిట్టుతారు కదా, ప్రేమిస్తారు, గద్దిస్తారు. మూటలు కట్టి ఇంట్లో చేరిపోతామని చెప్తావా? మరి ఏమిటి ఉంటుంది విశ్వాసం తప్పకుండా చేయాలి, సరి చేయాలి. అంటే మీరు లోపలికి ఏదైనా ఒక చిన్న పొద్దుగా ఎక్కడని అనుకుని ఆ వీడియోలు మొత్తం బయటికి మారేస్తారు. ఆ బతుక మార్చి ఏం చేశారు? బతుకని మార్చి వీడియో ఏం చేయాలి? ఐసీలో వీడియోలో బోల్డ్ పొద్దుకలు తెచ్చి నేను మీకు అక్కడికి వచ్చినప్పుడు మీరంతా పాపమల ఎదిరిపోతున్నా. విశ్వాసం దగ్గరికి నేను వస్తే నా చేతి ద్వారా పట్టుకొని లేకపోతున్నా. మనకు ఏముండాలి? రజుమలో ఉండాలి. అదే సంఘంలో ఏమవుతుంది? కప్పం నీ కూడా కప్పం. ఈ సంఘము ఎస్ఐ రాకడ వరకు ఇక్కడ విశ్వాసం ఉండాలంటే సంఘముడు సంఘ కాపాడు రాజుతో నాతో నీతి మంచి అది లేకపోతే నీ ఆత్మీయ జీవితం ఎక్కడ పడిపోతా చెప్పండి. నేను అక్కడ బాగా చేశాను, ప్రార్థన చేశాను, నేను హెచ్చరిక మాట్లాడుతాను. బండి గ్యారేజ్కే రావట్లేదు. అందుకని సామాన్ల కోసం మొదలైనది ఒకటి రాయబడినట్టుగా ఉండకూడదు. సామాన్ల కోసం మొదలైనది అప్పుడు నీ వేరే వేరే నిలబడుతుంది. నీ ఎటువంటి వాడు అన్ఫ్రెండ్లీ పీపుల్ ఆర్ సెల్ఫిష్. వేరే ఉన్నవారండి దగ్గరికి రాలేని వాడు అందరూ సోదరుడు. కొంచెం తప్పాలంటే ఎవడో కావాలి. అట్లాంటి వారు ఉండకూడదు. వాటికి వెళ్ళి మనమంతా కూడా భోజనం తిని శాతం తిని వెళ్ళిపోయినట్టు చేయకూడదు.
పిల్లలందరూ ఓడలేదు తిన్నారు, నేను తిన్నారు, పిల్లలందరూ తిని చెప్పారు మొదలు చదువుకి నా మాత్రం అర్థం కాదండి. నేను మాత్రం ఓడలేదు, డబ్బులు ఉంటే లేదా అదే మర్యాద, లేకపోతే నేను కట్టుదాను లేదా. కొందరు కూడా తెలియదు దేవుడి స్వామి. నేను అందుకు చెప్తున్నారే సంఘం ఒక కుటుంబం, ఒక తండ్రి ఉంది, కుటుంబం తండ్రి ఉంటే కుటుంబం పిల్లలు ఉంది, ఏడు తమ్ములతో పిల్లలు ఉంది సంఘంలో. ఆ పిల్లలు అనేవి ఉంటే మాత్రం కుటుంబం తండ్రి కూడా మాత్రం కుటుంబం నామవుతుంది, అభివృద్ధి చేస్తుంది. రాయులని చూసినట్టు సంగతి బలంగానే చూడకూడదు. రాయుడు కూడా సంఘం అలా చూసినట్టు అన్నీ చూడకూడదు. నేను తిట్టుతుంది, వాక్యం చెప్తుంది, నీకు నొప్పి తెలుస్తుంది. పాస్ తెలిసి చెప్పారని చెప్తాను, తెలిసి చెప్పారు, తెలియకుండా చెప్పాలి. నేను తెలిసి చెప్పారండి, తెలియకుండా ఏం చెప్పరు. మీరెన్ని ఎవరికి చెప్పిన కానీ ఇవన్నీ నా శరీరం మాట్లాడండి. అతను నాకు ఎదురుగా మాట్లా ఇంకా నిన్ను ప్రేమించాలి, నేను తిరిగి మాట్లాడు. నన్ను పంపించిన వారు నీకు నాకు కుటుంబం గురించి చెప్పడానికి సమయం ఆపుతున్నారు. ఓకే, అందుకని దేవుడు సంఘం దయచూపించి బెదులాడుతున్నారు, దూరంగా వెళ్ళకూడదు. మీటింగ్ పెడుతున్నప్పుడు మీటింగ్ రండి, ఆ దాన్ని దాన్ని మీరే చేయాలి, తీసుకోండి. బాధ్యతని మీరు తీసుకొని మీటింగ్లన్నీ చూసుకోండి. దేవుడికి శ్రద్ధ మీటింగ్ అవుతున్నారు, దేవుడికి శ్రద్ధ. అప్పుడు ఆ బాధ్యత మీరందరూ చూసండి. నేను అందుకే ముందుగా చెప్తున్నాను, దానికి మీటింగ్ ఉందని నేను ముందుగా చెప్పడానికి కారణం ఏంటంటే అది అప్పుడు మీరేం చెప్పాలి, అయ్యారు మీటింగ్ అదన్నీ అడగాలి, మీరు అడగాలి. ఇది తిరిగి నేను అడుగుతున్నాను, పిల్లలని ఎలాగ దిగాలి ఆవుకి గడ్డి పెట్టినట్టు. మంచి పిల్లలైతే ఏం చేయాలి, ఏ భాష పిలవాలి, ఏ వాక్యం చెప్తున్నారు, ఏ వాక్యం చెప్పడానికి ఎవరెవరు వస్తున్నారు, ఇదన్నీ తెలియాలి కదా. ఇప్పుడు అషేర్లాగా డబ్బా పెట్టుకుంటుంది. చిన్న మాట్లాడతారు భాషలు, వంట మాత్రం నా చేతిలో కూర్చొని వచ్చిన భాషలు మీరు చూసుకోండి. ఓకే ఇలా చెప్తే మాకు సంతోషం అండి. అలాంటి పిల్లలు మన సంఘం ఉంటారు కదా, నేను ఒక విషయం చెప్తున్నాను. ఇంకా రాబో మీటింగ్ రాకుండా బోధన తినడానికి ఇంకా రావద్దు. నేను చూసుకున్నాను. మీటింగ్ ఎందుకు వస్తున్నానంటే మీటింగ్ వచ్చి కూర్చో ఈటింగ్ చేయండి. ఫస్ట్ మీ కూర్చోండి, ఆత్మీయ విషయం అది నాకు నచ్చదండి. దేవుడి విషయం మీరు రాబో దేవుడు చక్కగా సంఘంతోని సంఘ కాపాడుతోని సాహసంగా కట్టుబడుతున్నారు. అన్ని విషయం ఎదురండి. దేవుడి విషయం ఎప్పుడైనా ఫోన్ చేసి ఒకసారి అడగండి, పాస్టర్ బాగున్నారు, ఈయన వెళ్ళిపోయిందా లేదా చచ్చిపోయిందా తెలుస్తుంది. మీ పాస్టర్ ఫోన్ ఉంది కదా, పాస్టర్ ఉన్నారా లేదండి, పాస్టర్ మీటింగ్ వెళ్తుందా లేదండి. కొందరు ఏం చేశారు, మీ మీటింగ్ వెళ్ళిన తర్వాత అయ్యారు ఎక్కడ ఉన్నారు, అయ్యారు ఎక్కడ ఉన్నారు తెలియదు. 6 రోజులు నాకు మీటింగ్ ఉందని తెలుసు, కానీ పిల్లలకి తెలియదు, ఎప్పుడు మీటింగ్ అంటే తెలియదు. అందుకని ఇంటి ఫ్రెండ్ కూడా డబ్బులు కూడా రాసి రేపు
మీటింగ్ ఉంది, దానిలో వెళ్ళిపోవాలి. సో మామూలుస్తున్నారు. మన శ్రీధర్ గారి ఇంట్లో ప్రేయర్ ఉంది రేపు 8 గంటలకు వెళ్ళాలి. మీరందరూ ఎవరెవరు వస్తారు అందరూ రెడీ అవ్వండి. సోదరం శ్రీధర్ గారికి ఓటర్ మీద వెళ్తున్నాను వెళ్ళండి. డబ్బు లేకపోతే నాకు చెప్పండి. యేసు నామములో డబ్బు వచ్చింది. రేపు ఉదయం వెళ్ళి అక్కడ మీటింగ్ చూసుకుని రాత్రి 10 గంటలకు ఇక్కడ వస్తాను. అందరూ రెడీ అవ్వాలి. మళ్ళీ నేను ఫోన్ చేయను. అందుకని ఆరాధన మరి ఎవరు చెప్పండి చెప్తున్నాను. ఓకే 6, 7, 8 మీటింగ్ ఉంది. తర్వాత సిద్ధపడండి. రెబెక్కా ఇంటిలో ప్రేయర్ ఉంది 15 సార్లు. మీరందరూ సిద్ధపడడానికి రావాలి. దేవుడి వాక్యంతోని ఈ హెచ్చరిక మాటలతోని దేవుడు అందరికీ సంఘ వ్యాపారిగా